శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 30వ తేదీ మంగళవారం, జూన్ నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. రాహు గారి బలం లాభస్థానంలో ఉన్నది. తృతీయ స్థానంలో రవి గారి బలం ఉంది. చతుర్థ స్థానంలో బుధ శుక్రుల బలం ఉంది. అదే చతుర్థ స్థానంలో గురువు గారు ఉచ్చలో ఉన్న కారణం చేత అనుకూలమవుతున్నారు. ఇది చాలా వరకు తగ్గ అంశమే అయినప్పటికీ ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి శని గారి వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. గురువు గారి యొక్క దృష్టి ఉంది కాబట్టి కాస్త ఉపశమించేటటువంటి విషయాలు కూడా ఉండవచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకునే అంశంలో మటుకు కలహం లేకుండా చూసుకోండి, దుఃఖం లేకుండా చూసుకోండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడము, స్థాన చలనానికి అవకాశం ఉండడము, ఏదైనా వ్యసనానికి మీరు లోను అయ్యేటటువంటి అవకాశం కనిపించడము, ధనము వ్యయం ఎక్కువగా కనిపించడము, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉండడానికి అవకాశం ఉంది. సంతాన రీత్యా జాగ్రత్తలు పాటించండి. రుణభారాల రీత్యా కూడా కొంచెం రుణాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఇక చాలా బాగున్న అంశాలు ఏమిటి అని మరొకసారి మనం అనుకున్నట్లయితే, రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది లాభస్థానంలో. అలాగే చతుర్థ స్థానంలో కూడా చాలా బాగుంది. తృతీయంలో కూడా చాలా బాగుంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యని ఎదిరించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని సంపాదించుకుంటారు. సమస్యల మీద పోరాడతారు. ఆ పోరాటం అతి కొద్ది రోజుల్లోనే మీకు విజయ అవకాశాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది. ధన ఆదాయ రీత్యా కూడా మీకు మరీ అసంతృప్తి లేని విధంగా ధనం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. పితృవర్గ రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి కావలసినటువంటి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ప్రణాళికలు అమలు చేసుకోవడం కానీ, ఎక్కడ కార్య విఘ్నము కలగకుండా పనులని ముందరికి తీసుకువెళ్ళడం కానీ, ఆటంకాలని తొలగించడం కానీ, ఇవన్నీ చాలా బాగా చేసుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయించండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలే. ప్రశాంత జీవితం కొరకు ఈ ప్రయత్నాలన్నీ చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం బాగుంది. వెరసి 2 గ్రహాలు మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత వీరు పరిహారాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. ఉండడానికి ధైర్య సాహసాలు ఉంటాయి. ధన ఆదాయం ఉంటుంది. ఊహించని విధంగా, అంటే మీరు అది ధనలాభమా, వస్త్రలాభమా, వస్తులాభమా, ద్రవ్యలాభమా, ఇంకేదైనా మాట వల్ల సహాయమా, ఇవి ఏవి కూడా మీరు ఊహించలేరు. అలా ఊహించని విధంగా లాభాల బాటలో అయితే ఉంటారు. కానీ ఏదైనా అపనిందలు మీ మీద పడడానికి అవకాశం ఉంది. గౌరవం తగ్గుతోందా అనిపించేటట్టుగా పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ జీవితంలో మీకు మీ మాతృవర్గ రీత్యా ధనం అనేది కొంచెం వస్తుంది. కానీ ఐకమత్యం అనేది మిగతా కుటుంబ సభ్యులతో కొంచెం తగ్గే విధంగా కనిపిస్తుంది. అలాగే కలహానికి దారి తీసేటట్టుగా ఉంటాయి ఏ పరిస్థితులైనా. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అయినా అలాగే ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అయినా అలాగే ఉండాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలతో పాటుగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. మీకు మరింత మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర, గురు, బుధ, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే చాలా బాగుండేటటువంటి పరిస్థితులను ఇస్తుందో చాలా అనుకూలవంతమైన కాలం అన్నమాట. మిథున రాశి వారికి వంకలేని విధంగా రోజు జరిగిపోతుంది. ఉద్యోగ జీవితం చాలా బాగుందండి. అలాగే విదేశీ యానాలు చేయాలి అనుకునే వారికి అనుకూలవంతమైన కాలము. మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే
భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగా పెరుగుతోంది. కుటుంబ జీవితం బావుంది, ఐకమత్యం బావుంది, మీ వాక్కు బావుంది, పరపతి బావుంది, ధనాదాయం బావుంది, సంపదలు పెరిగే విధంగా ఉన్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారం బావుంది. అసలు ఊహించని విధంగా లాభాల బాటలో ఉన్నారు మీరు. అనేక విధాలా చాలా చాలా బావున్నారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఈ మంచి ఫలితాలని మరింతగా పెంపొందించుకోవడం కోసం గురుగ్రహ స్తోత్రాలని పారాయణ చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. చాలా అద్భుతమైన కాలం నడుస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు, శుక్రులిద్దరూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా చాలా బావున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. మాతృవర్గ రీత్యా బావుంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు ఇత్యాది విషయాలు బావుంటాయి. గృహాల మరమ్మతులు ఏవైనా ఉన్నట్టయితే అవి బావుంటాయి. అలాగే ఈ స్థలాలు, పొలాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కొనడానికి ప్రాధాన్యతనిస్తారు. అలాగే సన్మాన సత్కారాలున్నాయి. ఒక పెద్ద మనిషిగా గౌరవింపబడతారు. వాక్కు చాలా చాలా బావుంది. కుటుంబం చాలా చాలా బావుంది. సంతానం బావున్నారు. కీర్తి ప్రతిష్టలు బావున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బావుంది అని చెప్పి తెలియజెప్తున్నాను. లాభాల బాటలో ఉన్నారు. ఈ చెక్కకి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. రుణభారాలు తగ్గుతున్నాయి. అలాగే ఆరోగ్యం చాలా బాగా ఇనుమడిస్తోంది. ఇవన్నీ కూడా మీకు ఆనందం కలిగిస్తూ, అభివృద్ధి కలిగించే అంశాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరింత మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేయండి. ఇంటి దేవుణ్ణి పూజించండి. చక్కటి మనశ్శాంతితో ఉంటారు. అభివృద్ధి పథంలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్న శనిగారు వీరిలో ఇప్పుడిప్పుడే మార్పు ఉండని కారణం చేత, అంటే రాశి సంచారము ఇంకా వారి యొక్క పరిమిత కాలం పూర్తి కాని కారణం చేత అక్కడే ఉన్నాయి కాబట్టి గ్రహస్థితులు అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాహు కేతు శనిగారుల వల్ల చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. రాహు కేతు శనిగారులకి ఖచ్చితంగా పూజ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ప్రయత్నం చేయండి. అలాగే గురు శుక్రులు లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు, ఈ 3 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అయితే శుభాశుభ మిశ్రమం అని చెప్తూ ఉంటాను. అందుకనే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తూ ఉన్నప్పటికీ శుభ ఫలితాలు కనిపిస్తాయి, మనకి కాస్త ఇబ్బందికరమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇబ్బందికరమైన ఫలితాలని నిరోధించుకోవడానికి, నివారించడానికి కావలసినటువంటి శక్తి మనకి శుభగ్రహాల ద్వారానే వస్తుంది. శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాల ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలని మరింత బలోపేతం చేసుకుని, అశుభ ఫలితాలని ఇచ్చేటటువంటి గ్రహాలని ఇంకా కాస్త గ్రహ శాంతులు చేసుకుని వాటిని నిరోధించుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గా అమ్మవారి పూజ చేయండి లేదా నామస్మరణ చేయండి. గణపతి నామస్మరణ చేయండి లేదా పూజ చేయండి. చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. శుభకార్యాల పరంపర ఉంటుంది. మీరు లాభాల బాటలో ఉంటారు. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. చాలా వరకు మనశ్శాంతి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా అనుకూలంగా ఉంది. అలాగే దశమ స్థానంలో రవి గారు ఇచ్చే అద్భుతమైన ఫలితం కూడా చాలా బాగుంది. ఏకాదశంలో బుధ, గురు, శుక్రులు చాలా బాగున్నారు. వెరసి 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదండి. ఎప్పుడు కూడా ఏదో ఒక గ్రహమో 2 గ్రహాలో అనుకూలిస్తున్నాయి అంటే కొంచెం ఆలోచించాలి. అరే మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకత ఎక్కువగా ఉంది కదా అని. 5 గ్రహాల అనుకూలత ఉంది అంటే అంతగా భయపడాల్సిన పని లేదు. మనోబలం పెరుగుతుంది. ముఖ్యంగా ధన ఆదాయం బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంటుంది. మాతృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలమే. అలాగే ఇక్కడ మరింతగా మానసిక బలం పెరుగుతోంది. మరింతగా పితృవర్గానికి సంబంధించిన సహాయ సహకారాలు అందుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా చాలా మేలైన పరిస్థితులు వస్తాయి. ఎవరన్నా విడాకులకు వెళ్ళాలి అనుకుంటే దానిని విరమింపజేసుకొని తిరిగి వారి యొక్క వైవాహిక జీవితాన్ని
కొనసాగించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు గాని, బుధుడు గాని, శుక్రాచార్యుల వారు గాని అంతులేని లాభాలను ఇస్తున్నారండి. దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా, జాగ్రత్తగా వచ్చిన ధనాన్ని నిలవ చేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. దాన ధర్మాల విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ శనిగారికి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మరింత అనుకూలతలు సంతరించుకుంటాయి మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది అని చెప్పొచ్చు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటున్న కారణం చేత ఇక్కడ చాలా రకాల అనేక రకాల అనుకూలతలు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది. ఏ పని ప్రారంభించినా విజయావకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పూర్వం ప్రారంభించిన పనులే కాదు, ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నటువంటి పనులలో కూడా మీకు సక్సెస్ అనిపిస్తుంది అనేటట్టుగా ఇప్పుడు మీకు ఆ భావాలు కలుగుతాయి అని కూడా తెలియచెప్పగలను. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికం అనేది చాలా బాగా ఇనుమడిస్తుంది. అభివృద్ధి పథంలో ఉంటుంది. శత్రువుల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంది. మిత్రుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. అలాగే శత్రువులు మిమ్మల్ని క్షమించమని అడిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వారు ఇప్పటివరకు ఏదైతే తప్పుగా మీ మీద అభిప్రాయం పెట్టుకున్నారో అది తప్పు అని ఇప్పుడు వారికి నిరూపితం అవుతుంది. కాబట్టి పశ్చాత్తాపంతో మీ దగ్గరికి వస్తారు. మళ్ళీ వారిని మీరు మిత్రులుగా ఆదరించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పితృవర్గరీత్యా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ, ఉద్యోగ జీవితంలో కూడా చాలా చాలా తృప్తి కలిగించే అంశాలు ఉన్నాయి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగిలిన విషయాలలో మటుకు కాస్త ఓర్పుతో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత అనుకూలమైన కాలం మీ సొంతం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారము చాలా చాలా బాగుంటున్న కారణం చేత వీరికి గురువుగారి పంచమ దృష్టి చేత రాశి పునీతం అవుతూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర సందర్శన ఉన్నది. పితృవర్గరీత్యా అనుకూలవంతమైన కాలము, అలాగే పితృవర్గానికి కూడా అనుకూలవంతమైన కాలము. తండ్రి గారికి లేదా తండ్రి తరఫు బంధువులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ధన ఆదాయాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే మీరు ఏ పని చెయ్యాలి అనుకుంటున్నా కూడా ఆ సంకల్ప బలం అనేది నెరవేరే విధంగా ఉన్నది అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో చిన్నపాటి ఓర్పు చూపించండి. అన్ని విధాలా బాగుంటారు మీరు. పూర్వం కన్నా సంతానం విషయంలో సంతృప్తి కలిగించే అంశాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. గురువుగారి ఆశీస్సుల వల్ల మీకు అంతా మంచి జరిగి ఈ రోజంతా ప్రశాంతమైన జీవితంతో ఉంటారు అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. ఇంటి దేవత ఆరాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత అనుకూలం అవుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారం బాగుంది. అష్టమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే అష్టమ స్థానం అయినప్పటికీ కూడా ఉచ్చులో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం చాలా మంచి ఫలితాలను ఇస్తోంది. రాశిలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఇక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దైవ కార్యాలలో పాల్గొంటారు. ఏదైనా తదేక ధ్యానంతో చేసినటువంటి స్తోత్ర పారాయణాలు ఏవైతే ఇప్పటి వరకు ఉన్నాయో అవి చక్కగా ఫలించేటటువంటి కాలము. మాతృవర్గ రీత్యా అనుకూలత, వాక్కు రీత్యా అనుకూలత, కుటుంబ రీత్యా అనుకూలత, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా అనుకూలత, అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, విలువైన వస్తువుల్ని సేకరించుకోగలగడము, మృష్టాన్న భోజనాలు, వినోద కాలక్షేపాలు, శుభకార్యాలలో పాల్గొనడము ఇత్యాదివన్నీ కూడా మీకు చాలా ఆనందించదగ్గ విషయాలుగా ఈరోజు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయండి.
మరింత శుభప్రదమైన కాలం మీకు జరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవిగారి సంచారం బాగుంది. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం. 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంటోంది. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే, ఎప్పుడైతే గురువు గారి యొక్క స్థితి సంచారము ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉంటూ సప్తమ దృష్టి చేత మకర రాశిని చూస్తున్నారో, ఇక్కడ రాశి పునీతం అవుతోంది. దీని ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు. ఎందువల్ల అంటే, ఇటు శనిగారి యొక్క స్థితి సంచారము చాలా బాగున్నాయి, ఇటు గురువుగారు చాలా బాగున్నారు. కాబట్టి 2 పెద్ద గ్రహాల అనుకూలత వల్ల చాలా చాలా శుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయన్నమాట. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. ఇంట శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి, అందు మీరు ప్రధాన పాత్ర వహించేటటువంటి పరిస్థితి. అలాగే వివాహాది శుభకార్యాలు మీకు అవ్వాల్సి ఉన్నా అవుతాయి, లేదా మీ బంధుమిత్రులకి కుదిరినా కూడా వాటి నిర్వహణ బాధ్యతలు మీరు తీసుకుంటారు. ఒక పెద్ద మనిషిగా చెలాయించడము, కీర్తి ప్రతిష్టలు అందుకోవడము, 10 మంది ప్రశంసలు అందుకోవడము, ఇరు వర్గాల వారిని ఏవైనా సమస్యలు వచ్చినట్టయితే వారికి సంయమనం చేయించడము, వారిని ఇరు వర్గాల వారిని కూడా. అలాగే ఉన్నత విద్యలోకి వెళ్ళడము, ప్రాథమిక విద్య చదువుతున్న వారికైతే జ్ఞాపక శక్తి బాగా పెరగడము, విదేశీ యానాలు, అన్నదమ్ముల సహాయ సహకారాలు, మనోబలం పెరగడము, ఎన్ని విధాలుగా ఆనందము మీకు కలుగుతుందో అన్ని అంశాల ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలని ఇచ్చే విధంగా గురుగారి ఆశీర్వచనాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే శత్రువుల యొక్క ఆధిపత్యం తగ్గిపోయే విధంగా ఉంది. చక్కటి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, మీకు విజయావకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మానసిక సంతృప్తికి దారితీసి అభివృద్ధి పదంలో ఉంచుతున్నాయి. శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. మరింత అనుకూలమైన కాలం మీకు ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, సద్గురువుల దర్శనం చేసుకుంటారు. ఇది కూడా గురువుగారి యొక్క ఆశీర్వచన ఫలితమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఏమన్నా ఉన్నాయా అంటే, మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఏవీ లేవు. అయితే గురువు గారి యొక్క ఉచ్చస్థాన సంచార స్థితి మీకు ఎన్నో విధాల మేలు చేస్తుంది. ధన ఆదాయాన్ని పెంచుతోంది, మీకు లాభాల బాటని అందిస్తోంది. మిగతా అన్ని విషయాలలో మటుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వాక్కు విషయంలో పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితులు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కొంచెం తగ్గుతోంది. మాతృవర్గ రీత్యా కూడా తగ్గుతోంది. సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. అలాగే ఏదైనా మీ మీద అభాండాలు పడడానికి అవకాశం కనిపిస్తోంది. సంయమనంతో ప్రవర్తించుకుంటూ ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా తగ్గుముఖం పట్టింది. దీన్ని మరింతగా మీరు సానుకూలం చేసుకోవాలి అంటే కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. అలాగే శనిగారికి స్తోత్రపారాయణాలు చేయండి, తైలాభిషేకం చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, దుర్గా అమ్మవారి నామస్మరణ చేయండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఔషధ సేవ అవసరం పడేటట్టుగా ఉంది. వీటన్నిటినీ సంయమనంతో సాధించుకోవడం ద్వారా మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మీనరాశి. మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక షష్ఠ స్థానంలో కేతువు బాగున్నారు, పంచమ స్థానంలో గురు శుక్రులు బాగున్నారు, తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వీరికి ఉద్యోగ జీవితంలో చాలా చక్కటి సంతృప్తి కలుగుతూ ఉన్నతి కలుగుతోంది. అలాగే సంతాన రీత్యా చాలా, ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. సంతాన రీత్యా సంతృప్తి ఉంటుంది, సంతానానికి అభివృద్ధి ఉంటుంది. అలాగే సంతానం అండాదండగా ఉండడం వల్ల కూడా మీకు చాలా సంతోషం వృద్ధి చెందుతూ ఉంటుంది. దైవ కార్యాలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయము. పుణ్యక్షేత్రాలు సందర్శనం ఉన్నది. అనుకూలమైనటువంటి అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది అనే చెప్పాలి. ఏ పని ప్రారంభించినా మీరు విజయాల బాటలో ఉంటారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే శత్రువుల యొక్క
ఆధిపత్యం తగ్గిపోతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. అనేక రకాలుగా ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మంచి శుభకార్యాలు ప్రారంభమయ్యి కొనసాగుతూ ఉన్నాయి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. మరింత అనుకూలతలు సంపాదించడం కోసం కొంచెం ఓర్పు కలిగి ఉంటూ మీ ప్రణాళికలని ప్రయత్నపూర్వకంగా మలచండి. మరింత అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, శనిగారి యొక్క స్థితి సంచారానికి ఒక్కసారి తైలాభిషేకం చేయించడము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడము మరీ మరీ మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.